హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇన్స్టాగ్రామ్లో చక్కర్లు కొడుతున్న ఈ కునాఫా చాక్లెట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకొని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ చాక్లెట్ తీసుకున్నా పర్వాలేదు. వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్ని మెల్ట్ చేసుకొని చాక్లెట్ మౌల్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని 2 or 3 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ పై మరో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని సన్న సేమియాను యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ పిస్తా పప్పును యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సన్న సేమియాను యాడ్ చేసుకొని హాఫ్ కప్ కంటే కాస్త ఎక్కువగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని పరుచుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకోకుండా చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకొని 30 minutes పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత చాక్లెట్ని అన్మోల్డ్ చేసుకొని తీసుకుంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ లేకోకుండా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.